వ్యవసాయ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అయితే ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 30న మహబూబ్ నగర్లో రైతు సదస్సు నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఈ సదస్సుపై ప్రధానంగా చర్చ జరిగింది. అంతేకాదు మహబూబ్ నగర్లో నిర్వహించే సభ బహిరంగ సభలా కాకుండా రైతులకు అవగాహన కల్పించే సదస్సులా నిర్వహించాలని ఆదేశించారు. అంతేకాకుండా వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానంపై స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. వ్యవసాయ యూనివర్సిటీ ద్వారా రైతులకు ఆయిల్ ఫామ్ పై అవగాహన కల్పించాలన్నారు రేవంత్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ లో జాయిన్ అవుతూ ఉన్నారు. హరికృష్ణ. మోనిషా, వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 30న మహబూబ్ నగర్లో రైతు సదస్సు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ యొక్క ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 30న నిర్వహించే ఆ సదస్సు రైతు అవగాహన సదస్సుగా ఉండాలి. బహిరంగ సభలా కాకుండా అవగాహన సదస్సులా ఉండి ఆ వ్యవసాయంపై దేశంలో కానీ రాష్ట్రంలో కానీ వస్తున్న సాగుపై వస్తున్న మార్పులకు అనుగుణంగా వరకు నూతన సాంకేతికను అర్థమయ్యే విధంగా కూడా ఈ యొక్క సదస్సు ఉండాలని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా సభను విజయవంతం చేసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా రైతులు మహబూబ్నగర్లో జరిగే సదస్సులో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేయాలి. దాదాపు 3 రోజుల పాటు ఇది సాంకేతికంగా అంటే సాంకేతికపరమైన సాగుకు ఏ విధంగా ఉపయోగపడుతుందో అట్లాంటి స్టాళ్ళను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ రంగంలో అధునాతన సాగు పద్ధతులు మెలకువలను రైతులకు తెలియజేసే విధంగా, అదేవిధంగా ఉద్యాన పంటలకు సంబంధించి పశువుల పెంపకం సంబంధించి కూడా రైతులకు అవగాహన కల్పించే విధంగా ఈ స్టాళ్ళు ఏర్పాటు చేయాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం. అదేవిధంగా వాతావరణంలో వస్తున్న మార్పు, దేశ రాష్ట్రాల్లో వస్తున్న మార్పులకు, వ్యవసాయంలో వస్తున్న మార్పులకు సంబంధించి యూనివర్సిటీ కొత్తగా తీసుకొచ్చిన వంగడాలపై ఆయిల్ ఫామ్కి సంబంధించి ఫామ్ కంపెనీలకు సంబంధించి కూడా రైతులకు అవగాహన కల్పించే విధంగా 3 రోజుల పాటు ఈ నెల 28 నుంచే 30 వరకు కూడా స్టాళ్లను ఏర్పాటు చేయాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అధునాతన పరికరాలు, ఎలక్ట్రానిక్ ట్రాక్టర్లు, డ్రోన్లకు అన్నిటికీ ప్రయోగాత్మకంగా ఏ విధంగా ఉపయోగించాలి, రైతుల సాగుకు సంబంధించి వ్యవసాయం సాగు చేసే విధంగా ఈ యొక్క అంటే సాంకేతిక రంగాన్ని ఉపయోగించుకొని వ్యవసాయం ఏ విధంగా చేయాలి, తద్వారా రైతులకు లబ్ధి ఏ విధంగా చేరుతుందనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించి ఈ యొక్క స్టాళ్లను ఏర్పాటు చేసి రైతులకు ఈజీగా అంటే అయితే సాగుకు సంబంధించి వ్యవసాయంలో సాంకేతిక రంగాన్ని ఉపయోగించుకునే విధంగా రైతులకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ యొక్క స్టాళ్ళు ఏర్పాటు చేయాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే మొత్తానికి 3 రోజుల పాటు ఈ యొక్క స్టాళ్లను నిర్వహించాలి. ఏదైతే బహిరంగ సభ నిర్వహిస్తున్నారో ఆ బహిరంగ సభను కాకుండా రైతులకు అవగాహన సదస్సులా నిర్వహించాలంటూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ సమీక్షలో అటు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా చర్చకు వచ్చింది. అయితే ఇప్పటివరకు కూడా 23 లక్షల మందికి రైతులకైతే రుణమాఫీ జరిగింది. 2 లక్షల వరకు రుణమాఫీ జరిగింది. మిగతా వారికి కొన్ని సాంకేతిక అంటే ఆధార్ కార్డు నెంబర్ తప్పు కానీ బ్యాంకు నెంబర్ తప్పుగా రావడం, పేర్లు తప్పుగా రావడం వల్ల వారికి రుణమాఫీ జరగలేదు. అది కూడా అధికారులు సమీక్ష చేస్తున్నారు. తొందరలోనే వారికి కూడా రుణమాఫీ జరుగుతుందని అయితే అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి అయితే వివరించిన పరిస్థితి. మొత్తానికి ఈ నెల 30న అయితే మహబూబ్నగర్ జిల్లా వేదికగా రైతు సదస్సు కాకుండా రైతు అవగాహన సదస్సు నిర్వహించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మోనిషా. రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరికృష్ణ.